కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో భారత బౌలర్లు విజృంభించారు. బౌలర్ల దాటికి బంగ్లాదేశ్ 146 పరుగులకే కుప్పకూలింది. బుమ్రా, అశ్విన్, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు తీయగా ఆకాష్ దీప్ ఒక వికెట్ పడగొట్టాడు. దీంతో బంగ్లాదేశ్ చివరి రోజు ఆటలో వరుసగా వికెట్లు కోల్పోయింది. 95 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది బంగ్లా. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లా 233 పరుగులకు ఆల్అౌట్ అవ్వగా భారత్ 285 పరుగుల స్కోర్తో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ప్రస్తుతం మనతో ఈ మ్యాచ్ కి సంబంధించి విశ్లేషణ అందించేందుకు అనలిస్ట్ మోహన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మోహన్ గారు నమస్తే. కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ కి సంబంధించిన అప్డేట్ మనం చూస్తే భారత బౌలర్లు విజృంభించి చెలరేగి ఆడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. బౌలర్ల దాటికి బంగ్లాదేశ్ 146 పరుగులకే కుప్పకూలింది. బుమ్రా, అశ్విన్, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు తీశారు. ఆకాష్ దీప్ ఒక వికెట్ ని పడగొట్టాడు. దీంతో బంగ్లాదేశ్ చివరి రోజు ఆటలో వరుసగా వికెట్లు కోల్పోయింది. 95 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది బంగ్లాదేశ్. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 233 పరుగులకు ఆల్అౌట్ అవ్వగా భారత్ 285 పరుగుల స్కోర్ వద్ద ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసింది. బంగ్లాదేశ్ భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్ కి సంబంధించిన అప్డేట్ మనం చూస్తే రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ కి సంబంధించి భారత బౌలర్లు చెలరేగి ఆడారు. 95 పరుగుల లక్ష్యానికే బంగ్లాదేశ్ వెనుదిరిగింది. బౌలర్లంతా కూడా చెలరేగి ఆడటంతో బుమ్రా, అశ్విన్, రవీంద్ర జడేజా ముగ్గురు మూడేసి వికెట్లు తీశారు. ఆకాష్ దీప్ ఒక వికెట్ ని పడగొట్టాడు. దీంతో బంగ్లాదేశ్ ఆల్అౌట్ అయిన పరిస్థితి. దీంతో బంగ్లాదేశ్ చివరి రోజు ఆటలో వరుసగా మొత్తం అన్ని వికెట్లు కోల్పోయి 95 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే భారత్ ముందు ఉంచింది. ఇది చాలా సునాయాసంగా భారత్ ఛేదించే ఛాన్సెస్ ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 233 పరుగులు చేసి మొత్తం ఆల్అౌట్ అవ్వగా భారత్ 285 పరుగుల స్కోర్ దగ్గర ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసింది. సో ఈ 95 పరుగుల టార్గెట్ అనేది చాలా తక్కువ. సో భారత్ ఓపెనర్సే ఈ లక్ష్యాన్ని ఛేదించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రెండో ఇన్నింగ్స్ ఇది. రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో మనం చూస్తే భారత బౌలర్లు ముగ్గురు మూడేసి వికెట్లు ఒక్కొక్కరు తీయగా మొత్తం ఆల్అౌట్ అయ్యారు. సో 95 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించే ఛాన్సెస్ ఉన్నాయి భారత్. సో ఫస్ట్ ఇన్నింగ్స్ మనం చూస్తే బంగ్లాదేశ్ 233 పరుగులు చేసింది. మొత్తం ఆల్అౌట్ అయ్యారు. భారత్ చూస్తే 285 పరుగులు చేసింది. 9 వికెట్లు పడగా అక్కడ డిక్లేర్ చేశారు ఇన్నింగ్స్ ని. సో రెండో ఇన్నింగ్స్ మొదలయ్యేసరికి భారత బౌలర్లు చెలరేగి ఆడారు. ఒక్కొక్కరు కలిపి 3 వికెట్లు పడగొట్టి ముగ్గురు బౌలర్లు అలా 9 వికెట్లు పడగొట్టగా మరో బౌలర్ ఒక వికెట్ ని తీసుకున్నారు. సో ప్రస్తుతం ఈ మ్యాచ్ కి సంబంధించి విశ్లేషణ అందించేందుకు స్పోర్ట్స్ అనలిస్ట్ మోహన్ గారు మనతో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. మోహన్ గారు నమస్తే. మోహన్ గారు, మనం చూసాము అసలు సూపర్ గా ఆడారు భారత బౌలర్లు. అయితే ఒక్కొక్కళ్ళు 3 తీశారు, ముగ్గురు బౌలర్లు. సో ఈ ఇన్నింగ్స్ గురించి ఏం చెప్తారు? అంటే ఫంటాస్టిక్ బౌలింగ్ ఎఫర్ట్స్ అండి. ఎస్పెషల్లీ అశ్విన్, జడేజా అండ్ బుమ్రా ఒక ఫంటాస్టిక్ బౌలింగ్. బట్ ఫీల్డింగ్ క్యాచెస్ కూడా సపోర్ట్ అయింది. ఒక 95 రన్స్ ఉన్నది విక్టరీకి. ఇండియా అవుట్ అంటే మంచి పెర్ఫార్మెన్స్ కి 95 రన్స్ కావాలా మనకి విక్టరీ కోసము. అండ్ ఇది ఈ ఫార్మాట్ ఆఫ్ గేమ్ లో అంటే 5 days మ్యాచ్ 2.5 days లో అవసరంటే ఒక రికార్డ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇంతవరకు ఇట్లాంటి అవలేదు. బట్ షాజ్మాన్ ఇస్లాం ఒక బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్, ఆయన 50 runs చేశాడు. బట్ అశ్విన్ ది
50 wickets each format of game, అంటే T20, one day and also test matches లో against some countries ఆయన ఒక రికార్డ్ చేసిండు. బట్ 95 runs కావాలని మనకి ఇండియాకి ఫర్ విక్టరీ, అండ్ ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ విక్టరీ అండర్ ది కెప్టెన్సీ ఆఫ్ రోహిత్ శర్మ. ఎస్, అంటే బౌలర్లు సూపర్ గా ఆడారు ముగ్గురు కూడా. సో మంచి ఫామ్ లో ఉన్న పరిస్థితిని చూస్తున్నాము. ఇంకా 95 పరుగులు అనేది కూడా చాలా ఈజీగా మన బ్యాటర్స్ ఛేదించేసే టార్గెట్. మరి ఏమంటారు? అంటే మనం 95 runs మనము ఈజీ టార్గెట్, కానీ వికెట్స్ పోకుండా మనం చూసుకోవాలి. ఎన్ని వికెట్స్ తోటి మనం గెలుస్తాం అది చాలా రికార్డ్ లో పోతుంది. అండ్ ఇండియా ఇంకా 2 sessions ఉన్నది. ఇండియా ఇస్ షూర్ టు విన్ దిస్ టెస్ట్ మ్యాచ్, అంత కాన్ఫిడెంట్ ఉన్నాము. And definitely India outplayed Bangladesh in the 2 test series and triple. Yes, thank you Mohan garu for the analysis.